హాయ్ నవీన గారు. హాయ్ రూప. ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. నేను చెప్పేస్తా. చాలా చాలా ప్రెట్టీగా హాయ్ ఉన్నారు. హాయ్. థ్యాంక్ యూ. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో జాయింట్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడినప్పుడు మీరు ఇద్దరు కపుల్స్ ముందు వాళ్ళిద్దరూ కొంచెం ప్యాచప్ అయ్యి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు ఫ్యామిలీస్తో వాళ్ళు మింగిల్ అవుతారు, ప్యాచప్ అవుతారు అని ఆ ఉద్దేశంతో చెప్పారు జాయింట్ ఫ్యామిలీస్ గురించి. కానీ చాలామంది అప్రిషియేట్ చేశారు, కానీ వెరీ ఫ్యూ పీపుల్, కొంతమందికి అది అర్థం కాల. జాయింట్ ఫ్యామిలీస్లో ఉండటం బెటరా కాదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. సో అటువంటి వాళ్ళకి మీరు ఏ ఉద్దేశంతో ఆ రోజు అలా మాట్లాడారు అనేది కాస్త క్లియర్గా చెప్పండి. అది ఏ ఉద్దేశంతోనూ మాట్లాడలేదు రూప. ఐ స్టిల్ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా కూడా మనం సర్టెన్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడతామే కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి వీ కెనాట్ టాక్, బికాజ్ ఈచ్ వన్ డీల్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. మనం ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? కొత్తగా వచ్చిన పిల్లలు ఒక జాయింట్ ఫ్యామిలీకి సడన్గా చిన్న పిల్లలు, టీనేజ్ కిడ్స్ లైక్ కొత్త ప్రపంచంలోకి వచ్చినప్పుడు అబ్బాయే కొత్త అబ్బాయి, అతన్ని అర్థం చేసుకోవాలి, ఫ్యామిలీని అర్థం చేసుకోవాలి, అండ్ న్యూ అట్మాస్ఫియర్కి అకామిడేట్ అయ్యే లోపు ఇంకా గొడవలు ఇవన్నీ వచ్చే బదులు అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి ఈజ్ వాట్ వీ వర్ టాకింగ్. ఇట్స్ నాట్ అబౌట్ ఎ జాయింట్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీలో ఉండొచ్చా ఉండకూడదా, దట్ వాజ్ నాట్ ద టాపిక్ మనకి. బేసిక్గా జాయింట్ ఫ్యామిలీస్ ఈజ్ సంథింగ్ మనం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా లైక్ ఎనీ టైమ్ దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బీ. కాకపోతే అందరూ జాయింట్ ఫ్యామిలీస్లో ఇమ్మడలేరు కదా, అలానే ఒక రిలేషన్షిప్ని బ్రేకప్ చేసుకోలేరు. నా కొడుకు నాతోనే ఉండాలి అని చెప్పి పిల్లలకి డైవర్సెస్ ఇప్పించి వాళ్ళలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం బెటరా, మనం దూరంగా ఉండి వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత మనం అర్థం చేసుకుని మనతో బాండ్ అవుతారని ఒక స్పేస్ ఒక టైము ఇవ్వటం కరెక్టా అన్నది వాజ్ ద టాపిక్ వి వర్ టాకింగ్ అదర్ డే. అంతేగాని జాయింట్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ సేఫ్ అని అది ఐ విల్ నెవర్ సే, బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. అండ్ మా పిల్లలు కూడా మా పేరెంట్స్ మా గ్రాండ్ పేరెంట్స్ మధ్యలో పెరిగిన పిల్లలు. అండ్ వాట్ ఎవర్ ద లెర్న్ టుడే, వాట్ ఎవర్ డిగ్నిటీ ఇన్ ద సొసైటీ అండ్ వాట్ ఎవర్ కల్చరల్ ఛాలెంజెస్ కానీ పద్ధతులు కానీ నేర్చుకున్నారంటే ఐఎమ్ స్టిల్ ఏ వర్కింగ్ మామ్. అవన్నీ కూడా పేరెంట్స్ దగ్గర నుంచి, మా పేరెంట్స్ దగ్గర నుంచి, మా ఇన్లాస్ దగ్గర నుంచి, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి, ఎస్పెషలీ మై గ్రాండ్ మదర్ బ్రాట్ దెమ్ అప్. దే యూస్ టు షేర్ ద బెడ్రూమ్ మై చిల్డ్రన్. సో లిటరల్గా ఐ హ్యావ్ సీన్ ఇట్ అండ్ ఐ గ్రూ అప్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ. సో ఇట్స్ నాట్ అబౌట్ జాయింట్ ఫ్యామిలీ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. నా వీటి గురించి నేను చెప్పట్లేదు. ఇది డీల్ చేయగలిగే వాళ్ళు ఇలా డీల్ చేయాలి. డీల్ చేయలేని సిచ్యువేషన్స్లో యూ నీడ్ టు గివ్ దట్ స్పేస్ టు ద చిల్డ్రన్. కరెక్ట్. కొన్ని రోజుల పాటు అట్లా అని మనతో తెగదింపులు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవట్లేదు కదా. ఆ అమ్మాయికి కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇస్తే మనం ఏంటో అర్థం చేసుకుంటుంది. ఈలోపు బాబు పాప బాండ్ అవుతారు. ఆ పిల్లలు ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఒకేసారి ఆ హడావిడిలోకి తీసుకొచ్చే కన్నా ప్రశాంతంగా డీల్ చేసుకుంటే బెటర్ అన్నది వాజ్ మై థాట్. కరెక్ట్. ఈ రోజుల్లో చాలామంది అలా విడిపోతున్నారు, డివోర్స్లకి వెళ్ళిపోతున్నారు అన్న టాపిక్ వచ్చినప్పుడు ఆ డీల్ చేసే సొల్యూషన్ చెప్పారు మీరు. అంతేగాని అందరూ కూడా ఇలా విడిపోయి విడిగా ఉండాలనేది కాదు. ఆ పిల్ల వచ్చి చక్కగా అడ్జస్ట్ అయితే అంతకన్నా ఏం కావాలి. అది కూడా కంప్లీట్గా విడిపోమని చెప్పలేదు మీరు. అది అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోని వాళ్ళకి అట్లీస్ట్ ఈ వీడియోతా అన్న అర్థమవుతుందని ఆశిద్దాం. అంతే రూప. జాయింట్ ఫ్యామిలీస్ మించింది లేదు. ఇప్పుడు ఎస్పెషల్లీ అసలు మనం ఇప్పుడు కాలంలో అందరం పని చేసుకుంటున్న టైంలో జాయింట్ ఫ్యామిలీలో ఉండే సుఖం కానీ దానిలో ఉండే అడ్వాంటేజెస్ కానీ మిలియన్స్. అసలు మనం టెన్షన్ ఉండదు. వర్క్ వెళ్ళిన తర్వాత ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకుంటారా అన్న భయం ఉండదు. వీళ్ళు అటు ఇటు తిరుగుతారా, వాట్ క్యారెక్టర్స్ దే బిల్డ్ ఇన్ ద సొసైటీ అని కానీ అసలు ఒక భయంతో మనం పని చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఒకవేళ మనతో పెరుగుతున్న మనం నేర్పలేని విషయాలు, మన దగ్గర లేని టైము, ఆ ప్యాంపరింగు, మంచి చెడు చాలా ఓపికగా చెప్పగలిగే ఇది ఓన్లీ పేరెంట్స్ దగ్గర నుంచి, మన పేరెంట్స్ దగ్గర నుంచి మన పిల్లలకు వస్తుంది. అవును. సో జాయింట్ ఫ్యామిలీస్ ఆల్వేస్ ఎ బెటర్ వే టు లీవ్ ద లైఫ్. కానీ దానికోసం అని చెప్పి ఇంకొక సెట్ ఆఫ్ చిల్డ్రన్ అడ్జస్ట్ కాని పిల్లల్ని వాళ్ళని మనం మంచో చెడో ఒక కుటుంబం నుంచి ఒక పాపను తెచ్చుకుని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పాప అడ్జస్ట్ అవ్వలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వీ నీడ్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ వేర్ షీ గెట్స్ అడ్జస్టెడ్ టు ద ఫ్యామిలీ. దానికి కొంచెం స్పేస్ ఇవ్వాలి, ఆ అమ్మాయికి ఆ టైం ఇవ్వాలి. సో దట్ వాజ్ మై ఇంటెన్షన్. అంతే. రైట్ అక్క.